గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీదే విజయం. ఈసారి మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మార్కాపురంపై కన్నేసింది. అది ఏ నియోజకవర్గం అనుకుంటున్నారా? అదే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గం. ఎలాగైనా మార్కాపురం నియోజకవర్గంలో గెలవాలని వైసీపీ, టీడీపీ పార్టీలు కదం తొక్కుతున్నాయి. అందుకు అనుగుణంగా వైసీపీ నుంచి అన్నా రాంబాబును బరిలోకి దింపింది. ఇటు టీడీపీ నుంచి కందుల నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురం తీసుకుంటే జిల్లాకి పశ్చిమ ప్రాంతం మార్కాపురంగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి ఉండటం, అలాగే వైసీపీకి అన్నా రాంబాబు ఇద్దరు నిలబడటం జరిగింది. ఇక్కడ ప్రకాశం జిల్లా మార్కాపురం సమస్యలు తీసుకుంటే ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఏడ జీవనాడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నీటి సమస్య అనేది ఇప్పుడు ఎద్దడి ఎక్కువగా ఉంది. అలాగే మార్కాపురంని జిల్లా చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ క్లోరిన్ వాటర్ కానీ ఇలాంటి పరిస్థితులు అనేది నీటి ఎద్దటి ముఖ్యంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అలాగే ప్రస్తుతం అన్నా రాంబాబు రాజకీయ చరిత్ర తీసుకుంటే గతంలో 2009 గిద్దలూరు నియోజకవర్గానికి పీఆర్పీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు. తర్వాత 2014 రాజకీయ సమీకరణాలు మారటం, అప్పుడు టీడీపీకి మారి 2014లో గిద్దలూరుకే టీడీపీగా వేయటం జరిగింది, అక్కడ ఓడిపోవటం జరిగింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేలకే వైసీపీ తరపున వచ్చి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యంతో అక్కడ మనుగడ సాగితలేని పరిస్థితులు ఉన్నదాన్ని అధిష్టానం అది గుర్తించి మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే కందుల నారాయణరెడ్డి విషయం తీసుకుంటే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో 2009లో ఎన్నికల్లో మాత్రమే గెలిచారు. 2014 కానీ అలాగే 2019 కానీ ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ గెలుపు ఎవరిది అనే దాని మీద ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్యలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చిన వాళ్ళకే వేస్తామని చెప్పి ఓటు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి వైశ్య సామాజిక వర్గం ఉండటంతో రెడ్డి సామాజిక వర్గం కూడా రెడ్డికి సపోర్ట్ చేయాలనే విధంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితులపై ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మార్కాపురం అసెంబ్లీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. పోటీ చేసిన 2 సార్లు మార్కాపురంలో వైసీపీదే విజయం. దీంతో ఎలాగైనా ఈసారి మార్కాపురం సీట్ను కైవసం చేసుకోవాలని టీడీపీ డిసైడ్ అయింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డిని మరోసారి పోటీకి దింపింది. దీనికి అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కందుల నారాయణరెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇక నారాయణరెడ్డికి మద్దతుగా చంద్రబాబు ఈ మధ్య ప్రచారం కూడా చేశారు. నారాయణరెడ్డిని గెలిపిస్తే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కందుల నారాయణరెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కందుల నారాయణరెడ్డికే మద్దతు తెలుపుతున్నారు. నా పేరు శ్రీనివాసులు, మాది తర్లుపాడు గ్రామం. నేను మార్కాపూర్లో లాడ్జీలో మేనేజర్గా చేస్తూ ఉన్నాను. అలాగే మన పశ్చిమ ప్రకాశమైన మన కళ మార్కాపురం జిల్లా, అటువంటిది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజున ఇక్కడ మనకి మాటిచ్చారు. అలాగే ఇక్కడ నారాయణ రెడ్డి గారు కూడా దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దానికి సంఘీభావం తెలిపారు, దానికి ఓకే చెప్పారు. కాబట్టి మనకు ఇక్కడ మార్కాపురం పశ్చిమ ప్రాంతం కూడా ఒక జిల్లాగా ఏర్పడితే మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కొన్ని కంపెనీలు వచ్చి మనం కూడా మన రైతులు కానీ మన యువకులు కానీ నిరుద్యోగులు కానీ బాగుపడతారు. కాబట్టి 2024 ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమికి ఓటేయాలి. అలాగే అక్కడ మోడీని, ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. కాబట్టి మనము 2024 కంపల్సరిగా అలయన్స్లో ఎవరున్నా కానీ వారికి ఓటేయాల్సిందిగా నా వంతుగా రాష్ట్ర ప్రజలకు, మా మార్కాపురం నియోజకవర్గ జనానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం నియోజకవర్గం వరకు తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని చెప్తుంది.
ఎందుకంటే నారాయణ రెడ్డి గారు వస్తే మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ప్రకటిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేస్తున్నారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ అయితే వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగితే రైతులకు అలాగే తాగునీటి సమస్య కూడా తీరిపోతుందని మా ఆలోచన. అందుకని మార్కాపురం నియోజకవర్గం వరకు నారాయణ రెడ్డి గారు వస్తే, తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని చెప్తుండ్రు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ గురించి అందరికీ తెలుసు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, తద్వారా రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నాం. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇదే విధంగా గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురంకు మార్చారు. ఇక అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అన్నా రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన సామాజిక వర్గాల ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్నారు. అయితే అన్నా రాంబాబు విజయం తథ్యమని అక్కడి రైతులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే సీఎం జగన్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు మేలు కలుగుతోంది. ఇది అన్నా రాంబాబుకు కలిసి వచ్చే అంశమని రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి. నా పేరు నాగమల్లేశ్వరరావు. మరి జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు మాకు అందినాయి. కానీ మళ్ళా జగనే రావాలి, అంగన్వాడీ కానీ అన్నీ రెడీ మాకు అమ్మఒడి, ఆసరా అన్ని పథకాలు అందాయి. చేదు పథకం, చేదు పథకాలు అన్నీ అందాయి. మళ్ళా 45 ఏళ్ళ డబ్బులు కూడా అందినాయి, బాగానే వచ్చినాయి. మళ్ళీ మాకు జగనన్నే రావాలి, ఆయన పరిపాలన బాగుంది, మళ్ళీ ఆయనే రావాలనుకో. ఇలా పొదిలి మరి మాది స్టూడియో. అంతేకాకుండా మాకు అన్నారాంబాబు గారు, జగన్ గారు, మాకు జగన్ వచ్చినందువలన మాకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆయన లబ్ధి పొందాము మేము. అన్నీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి, విద్యా దీవెనలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మాకు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాము. మళ్ళా జగనే రావాలి, అన్నారాంబాబు గారు రావాలి మాకు. అదండి మా అన్నారాంబాబు గారు వస్తేనే మాకు లబ్ధి పొందినాయి. మాకు ఈరోజు టైలర్స్ కాలనీలో రోడ్లు లేక అల్లాడుతున్నాము. ఇప్పుడు అన్నారాంబాబు గారు వచ్చి రోడ్లు వేయించారు. మాకు వైసీపీ తరఫున రోడ్లు వేయిస్తున్నారు. మాకు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అన్నారాంబాబు గారు రావాలి, మాకు జగనే రావాలి. మార్కాపురంలో తన సత్తా చాటాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో నియోజకవర్గ వాసులకు పలు వరాలు కురిపించింది. మరోవైపు వైసీపీ తరపున అన్నా రాంబాబు కూడా వెలిగొండ ప్రాజెక్ట్ అనే అంశంతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పడంతో ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగింది. ఇక గిద్దలూరు అభ్యర్థిని మార్కాపురానికి తేవడం కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం. గిద్దలూరుపై పట్టు ఉన్న అభ్యర్థిని మార్కాపురానికి షిఫ్ట్ చేయడం వైసీపీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. నా పేరు వెంకటరెడ్డి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో కూడా అన్ని పథకాలు కూడా మాలాంటి బడుగు బలహీన వర్గాలకి, అలాగే మాలాంటి పేదలకి కూడా, అట్టడుగున్నటువంటి పేదలకు కూడా అన్ని పథకాలు అనేది పార్టీతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకి చెందినాయండి. మేము ఈసారి కోరుకునేది ఏంటంటే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము చాలా హర్షిస్తాము. మా పూర్తి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. అలాగే ఈసారి ఇంకా మా లాంటి బడుగు బలహీన వర్గాలకి ఇంకా కూడా పథకాలు అందిస్తారని కోరుకుంటూ మేము సెలవు. అలాగే పథకాల విషయంలోకి వచ్చేసరికి అమ్మఒడి, చేయూత, ఆసరా, పోతే క్షమించాలి, ఇలాగా అనేక పథకాలు వీటిల్లో చెప్పలేనన్ని విధంగా మాకంటే ఎన్నో విధమైన పథకాలు మాకు పేదలకు అందించారు. అదేవిధంగా కూడా ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా లాంటి పేదలకి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. మా పూర్తి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మీ ఇంట్లో అన్ని అందాయా పథకాలు? మా ఇంట్లో అన్ని పథకాలు సంపూర్ణంగా అందాయి. మెయిన్గా అమ్మఒడి మాకు ఎటువంటి లోపం లేకుండా వస్తుంది, రైతు భరోసా వస్తుంది. పోతే మాకు ఆసరా తీసుకున్నటువంటి వాళ్ళు మా కుటుంబంలో ఎవరు లేరు. మాకు రేషన్ ఉంది, రేషన్ కార్డు ఉంది. రేషన్ ప్రతి నెల మా ఇంటికి వచ్చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇప్పుడు మేము చెప్పేదంటే మేము ప్రజలు ఒకటే చెప్తున్నాం. గతంలో బాయ్ బాయ్ బాబు అని చెప్పాము. ఈసారి ఎలక్షన్లో గుడ్ బై బాబు అనే నినాదంతో మేము ప్రజలు అనేవాళ్ళు ముందుకెళ్తాం. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఒకరు, ప్రాజెక్టు పేరుతో మరొకరు ప్రజల్లోకి వెళుతున్నారు. ఎవరికి వారు పోటీపడి మరీ ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు.
అంతేకాదు ఎవరి స్టైల్లో వారు ప్రచారమూ చేస్తున్నారు. ఒకరేమో ఎమోషనల్గా, మరొకరు ప్రత్యర్థుల తప్పులను చూపిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంతకీ ప్రజలు ఎవరి మాటలకు మొగ్గు చూపుతున్నారో, ఎవరికి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలు మాట్లాడే విధానాన్ని బట్టి ఇక్కడ ఉన్న సమస్యలు అంటే నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న సమస్యలు వచ్చేసరికి మార్కాపురాన్ని జిల్లా చేయటం, అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఇలాంటివన్నీ సమస్యలు పూర్తి చేసిన వారికే మేము ఓట్లేస్తామని చెప్పి రానున్న అభివృద్ధిని ఆకాశిస్తున్నాం అనే విధంగా కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ఇప్పటికీ పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది అందిస్తూనే జరిగింది. ఇంకా మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికే మేము ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఉమ్మడి మనం చూస్తుంటే గెలుపు అనేది ఇరు పార్టీలకి నువ్వా నేనా అనే విధంగానే కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. రానున్న ఎన్నికల్లో వీళ్ళు ఎవరు విజయం సాధిస్తారు, ఏ పార్టీ విజయం సాధించింది అనేది రానున్న ఎన్నికలు అనేది తేలనుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.